निजामाबाद में आ रहे नहीं आए तो जोर से बोलो ना। आ रहे एक एक तुला रहे घर में, मम्मी की एक तुला रहे, बहनी की एक तुला रहे, बीबी की भी आ रहे एक तुल। रेवंत रेड्डी आ रहे नहीं आ रहे, क्या दे रहा बोले तो अभी सबको बेचने के लिए काम कर रहे। మీ అందరికి తెలుసు కాబట్టి ఇయలా మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. మాకు ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం తీసుకొచ్చిండు. 33 మెడికల్ కాలేజీలను పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూళ్లను పెట్టిండు. పేద బడుగు బలైన వర్గాల దళితుల కోసం కూడా అనేక స్కూళ్లను స్థాపించినటువంటి కేసీఆర్ మళ్ళీ కావాలి, సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి ఇలా నిజామాబాద్ పట్టణంలోని గణేష్ అన్న ఆధ్వర్యంలో, మైనార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇయ్యాల మైనార్టీ యువతంతా పెద్ద ఎత్తున జాయిన్ అయింది చూస్తా ఉంటే ఈ ఊపు నిజామాబాద్ అంతా కారు స్పీడ్ 100కి ఏరిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ మీతో ఆరంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రేపు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఈ యువతంతా ఉండి ఎక్కడికక్కడ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ చైనింగ్ లో ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మీకు చివరిగా మాట్లాడే విషయం ఏంటంటే రేపు కానీ ఇంకా వారంలో కానీ ఎప్పుడు నిజామాబాద్ ఇక్కడ వచ్చిన నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కలకలలాడుతూ ఉన్నదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గణేష్ అన్న నాయకత్వంలో నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ టౌన్లో పెద్ద ఎత్తున ప్రతినిత్యం వలసలు కొనసాగుతూనే ఉంటాయి. అందరూ కూడా మళ్ళా సారును కారును కేసీఆర్ కోరుకుంటున్నారు. ఏ గల్లీకోయినా అది ఏ ఊరికోయినా కానీ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి పార్టీలో చేరబోతున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.